గ్రామ గ్రామాన మీరు చెప్పవలసిన అంశం కూడా ఒకటే. ఈరోజు మీకు నీళ్లు రావాలంటే ఇబ్రహీంపట్నంలో శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లను తీసుకొచ్చి డిండి ప్రాజెక్టు నింపి శివన్నగూడెం నుంచి ఒక 5 టీఎంసీల నీళ్లు తీసుకొస్తే మీకు ఆడికెళ్ళి కేవలం 1.5 కిలోమీటర్ దూరం మాత్రమే మీ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఆడికెళ్ళి నీళ్లు తీసుకొస్తే మీ నియోజకవర్గంలో 85,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. ఓ 2,200 కోట్లు ఖర్చు అవుతుంది. మీరు వినాలి జాగ్రత్తగా. కానీ జరుగుతున్నది ఏంది? చంద్రబాబు నాయుడు గారు మన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి. ఒకప్పుడు ఈ ప్రాంతంతో సంబంధం ఉన్నా ఈరోజు ఏ సంబంధము లేదు. ఈరోజు పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 1 కాదు 2 కాదు 30 ఉత్తరాలు రాసినారు. సరిగ్గా 30 ఉత్తరాలు. ఏమని రాసిండు? ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలవనరుల సంఘానికి, జలవనరుల మంత్రి గారికి ఉత్తరాలు రాసినారు చంద్రబాబు నాయుడు గారు. ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం ఏదైతే ఉన్నదో అటు పాలమూరు జిల్లాకు, ఇటు రంగారెడ్డి జిల్లాకు, మీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి నీళ్లిచ్చే కృష్ణా జలాలను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఇది అక్రమ ప్రాజెక్టు. దీన్ని ఆపాలే. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపితేనే మాకు కిందికి నీళ్లు వస్తాయి అని చంద్రబాబు నాయుడు స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉత్తరాలు రాయడం జరిగింది. 1 కాదు 2 కాదు 30 ఉత్తరాలు. మరి అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని పొరపాటున అధికారంలోకి వస్తే జుట్టు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంటే ఇబ్రహీంపట్నం కరువు ప్రాంతం కాదా? ఇబ్రహీంపట్నంలో 1 ఎకరానికైనా నీళ్లు వస్తాయా? ఆలోచించమని చెప్పి కింద రైతులకు చెప్పవలసిన అవసరం మన మీద ఉన్నదని చెప్తా ఉన్నారు. ఇంటింటికి పోతా ఉన్నారు. రేపటి నుంచి మీరు ఇంటింటికి పోయినప్పుడు గడపదట్టి రైతన్నకు చెప్పండి, పొరపాటున కాంగ్రెసు తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆ మహాకూటమి జుట్టు చంద్రబాబు నాయుడు చేతుల గ్యారంటీ ఉంటుంది. చంద్రబాబు చేతుల జుట్టు ఇచ్చుడంటే ఇక ఆయన గుండు కొట్టించి పంపిస్తాడు. ఏం లేదు, గుండు కొట్టించి సున్నం పెట్టి ఎట్లా అయితే 60-67 ఏళ్లు తెలంగాణను సంస్కరించడో అదే పరిస్థితుల్లో మళ్ళీ ఒక్కసారి తెలంగాణకు అన్యాయం చేసే పరిస్థితి ఉంటుంది. ఈ విషయం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెండవ మాట మీరు ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉన్నది. చరిత్రలో ఎప్పుడైనా 67 ఏళ్లు వాళ్ళు పరిపాలించినారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రాష్ట్రాన్ని 50 ఏళ్లు పరిపాలించింది. తెలుగుదేశం పార్టీ మరొక 17 ఏళ్లు పరిపాలించింది. సరే, అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనది నడవలేదు. అప్పుడు ఎవరు నన్ను కూడా లాభం లేదు. అందుకే కొట్లాడినాం. నీళ్లల్లో, నిధులల్లో, నియామకాల్లో న్యాయం జరగాలని చెప్పే తెలంగాణ తెచ్చుకున్నాం. మరి ఏ నీళ్ల రంగంలోనైతే న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నామో ఆ నీళ్ల రంగంలో న్యాయం జరగకపోగా మళ్ళీ కన్నీళ్లే మిగిరే పరిస్థితి వస్తే, మళ్ళీ ఏడిచే పరిస్థితి వస్తే గసొంటి తెలంగాణ మనకు కావాలన్నా ఇబ్రహీంపట్నంలోని ప్రతి రైతన్నా ఒక్కసారి ఆలోచించాలని చెప్పవలసిన అవసరం ఉంది. ఇది రాజకీయపరమైన పోరాటం కాదు. మళ్ళా మీ ఎమ్మెల్యే గారు గెలిస్తే ఎమ్మెల్యే అవుతాడు, అవకాశం బాగుంటే ఇంకా పెద్దగా అవుతాడు కావచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, కానీ పొరపాటున మహాకూటమి అధికారంలోకి వస్తే రైతులు మాత్రం ఇబ్రహీంపట్నంలో ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగలేదు, మళ్ళీ తెలంగాణలో కూడా అన్యాయమే జరిగిందని చెప్పి నెత్తికొట్టుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి ఈ మాట గట్టిగా చెప్పవలసిన అవసరం ఉన్నది. రెండవది, కిషన్ అన్న చెప్పిండు, మా ప్రాంతంలో పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మా ప్రాంతంలోని పిల్లలకు పరిశ్రమలు రావాలి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మీరు ఆలోచించమని నేను చెప్పి కొడతా ఉన్నా. ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ప్రభుత్వంలో ఉండే మొత్తం ఉద్యోగాలన్నీ కలిపితే కూడా 4 లక్షలు ఉంటాయి అనుకో. మొత్తం కలిపితే 4 లక్షలకు 4 లక్షలు నింపినాక కూడా తెలంగాణ రాష్ట్రంలో మరొక 10, 12, 13 లక్షల నిరుద్యోగులు మిగిలే ఉంటారు. చదువుకున్న పిల్లలు, ఉద్యోగాలు రాని వాళ్ళు ఉంటారు. మరి ప్రభుత్వంలో ఉండే ప్రతి ఉద్యోగం నింపినాక మిగతా పిల్లలకు న్యాయం చేయాలంటే ఏం చేయాలి అంటే పరిశ్రమలను తీసుకురావాలి. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు తేవాలా, తెచ్చి ప్రైవేట్ రంగంలో కూడా పిల్లలకి అవకాశాలు కల్పించాలా. కొంతమందికి స్వయం ఉపాధి, నేను సొంతంగా బిజినెస్ పెట్టుకుంటా, సొంతంగా నడుపుకుంటా అనేటోళ్లకు సహాయం చేయాలి. అదే మాదిరిగా ప్రైవేట్ రంగంలో దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి మన పిల్లలకు, మన స్థానిక పిల్లలకు న్యాయం చేయాలి. అదే ప్రయత్నం మనం ఇక్కడ హైదరాబాద్ ఫార్మా సిటీ పేరు మీద మీ నియోజకవర్గంలో 4,000 ఎకరాలు
మీ నియోజకవర్గంలో తీసుకొని మొత్తం కలిపి ఒక 18-19 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా సిటీని ఇక్కడ ఏర్పాటు చేద్దామనే ప్రయత్నాన్ని ప్రారంభించినాం. ఇక్కడ ముఖ్యంగా ఇబ్రహీంపట్నం సోదరులు ముఖ్యమైన వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఒక్క మాట మీరు దయచేసి జాగ్రత్తగా వినాలి. మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిచి పరిశ్రమల మంత్రిగా నన్ను, స్థానిక శాసనసభ్యుడు కాబట్టి కిషన్ రెడ్డి గారిని, అధికారులందరినీ పిలిచినారు. పిలిచి ఒక్కటే మాట చెప్పినారు, కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.